లక్కవరం అయితే వచ్చామండి. ఇప్పుడు లక్కవరం అయితే గ్రామ సచివాలయం లక్కవరం అండి. ఇది గ్రామ సచివాలయం లక్కవరం అండి. లక్కవరం అయితే వెళ్తున్నాం. హాయ్ అండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లక్కవరం సంతకైతే వస్తున్నామండి. లక్కవరం సంత అయితే చూపిస్తాను కదా. ఈ రోజు వచ్చి మంగళవారం మధ్యాహ్నం అయితే సంత అయితే జరుగుతుందండి. లక్కవరం ఊరు చూపిస్తున్నాను చూడండి. అయితే సంత ఎదరేమాట వచ్చి మనం సంత దగ్గరికి. లక్కవరం ఊరు అయితే బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. లక్కవరం ఊరు లక్కవరంలోనే జరుగుతుంది సంత. సకినేటిపల్లి 11 కిలోమీటర్లు, మల్కీపురం 5 కిలోమీటర్లు, రాజు లేదు సూరాపురం. ఇదే లక్కవరం సంత అండి. ఇక్కడే సంత జరుగుతుంది. సంతకి అయితే వచ్చామండి. ఇప్పుడు సంత అయితే చూపిస్తాను చూడండి. మొత్తం సెంటర్ అయితే చూపిస్తున్నాను. వచ్చేది దారి అండి. ఇది లక్కవరం. సంత అయితే వంతినకాడ నుంచి అయితే జరుగుతుందండి. ముందు సంత చూసేయండి, తర్వాత అయితే రేట్లు అడిగి చెప్తాను. లక్కవరం సంత చాలా పెద్ద సంత అండి. ఇది సంత అయితే పూర్తిగా చూడండి, ఎక్కువ టైం వస్తుంది ఇది, ఎందుకంటే చాలా పెద్ద సంత అన్నమాట. ప్రతిదీ కూడా మిస్ అవ్వకండి. సంత అయితే చూపిస్తాను, సంత అయితే చూసేయండి మొత్తం, తర్వాత అయితే రేట్లు అడిగి చెప్తాను. ఇప్పుడైతే మనం లక్కవరం సెంటర్ మటన్ షాప్ కాడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం ఇదంతా కూడా సెంటర్. సంత అయితే చాలా ఉంటుంది, చాలా పొడవు ఉంటుంది సంత. ఇప్పుడు ఇది సెంటర్ అన్నమాట. ఈ సెంటర్లోనే మొత్తం ఇవన్నీ అమ్ముతారు అన్నమాట. ఈ మొత్తం పకోడీలు, ఇవన్నీ కూరగాయల దుకాణాలు మొత్తం ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఫిష్ మార్కెట్ అయితే చాలా లాస్ట్ ఉంటుంది అన్నమాట, చాలా కడకే. ఇప్పుడైతే మీకు ఈ రూట్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ సంత ఇలా చాలా పొడవు ఉంటుంది అన్నమాట. సంత దగ్గర చూడండి. ఇక ఈ పకోడీలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక కూరగాయ దుకాణాలు ఇవన్నీ కూడా ఇలా చాలా పొడవుగా ఉంటుంది అన్నమాట. లాస్ట్ అయితే ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఫిష్ మార్కెట్ అయితే చాలా పెద్దది ఉంటుంది అన్నమాట. చేపల మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ లక్కవరం సంత చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట, చాలా పెద్దది అన్నమాట. చాలా జనం వస్తారు సంతకి. ఇప్పుడైతే మంచి ఇంకా గంట పోయిన తర్వాత ఇంకా చాలా జనం అయితే వస్తారు. చూడొచ్చు మీరు. ఈ చాలా బాగుంటుంది లక్కవరం సంత. నేను 3 సార్లు మిస్ అయిపోయాను ఈ సంత రావడానికి. టైం అయిపోయింది. చాలా దూరం కదా, మనకి 70-60 కిలోమీటర్లు అయితే ఉంటుంది, చాలా దూరం కాబట్టి. బాబాయ్ మాసం ఏంటిది? సేమ్ పందం. కేజీ ఎంత? 500. ఓకే. ఇది చేపల మార్కెట్. చూడండి, ఇక్కడ నుంచి కడక ఉంటుంది. ఫిష్ మార్కెట్ అయితే చూడండి. ఫిష్ మార్కెట్, చికెన్, మటన్ అన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇది లక్కవరం చేపల మార్కెట్ సంత అన్నమాట. లక్కవరం సంత చేపల మార్కెట్ అయితే చూడండి. మొత్తం చేపల మార్కెట్ మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. మొత్తం ముందు అయితే మార్కెట్ అంతా చూపించేస్తాను, ఆ తర్వాత రేట్లు అడిగి చెప్తాను. ఇప్పుడు మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి కడకి చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట మార్కెట్. ఫిష్ మార్కెట్ చాలా దుకాణాలు అయితే ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఇక్కడ నుంచి అక్కడికి ఉంటాయి. ఈ పక్క ఆ పక్క 2 పక్కల మార్కెట్ అయితే ఉంటుంది అన్నమాట. చాలా రకాల చేపలు ఉంటాయి. ప్రతి చేపలో చాలా రకాల చేపలు అయితే ఉంటాయి. గోదావరి చేపలు, సముద్రం చేపలు, చెరువు చేపలు, ప్రాన్స్, డ్రై పీస్, ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ లక్కవరం సంత. చాలా జనం అన్నమాట, చాలా జనం ఉంటారు. అసలు ఇప్పుడు కార్తీక మాసంలోనే ఇలాగుంది. అసలు మామూలు ఇప్పుడైతే అస్సలు ఖాళీ ఉండదు అన్నమాట. ఇక్కడ కొనుగోలు అయితే బాగా ఎక్కువ జరుగుతుంది లక్కవరం సంతలోని. సంత వచ్చి మంగళవారం మధ్యాహ్నం నుంచి అయితే జరుగుతుంది అన్నమాట సంత. లక్కవరం సంత చూడండి. సంత అంతా చూసేయండి. చూసేసిన తర్వాత ఇప్పుడు అయితే నేను రేట్లు అడిగి ప్రతి దుకాణం దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా అడిగి మీకైతే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్పలేని వాళ్ళని పక్కడేద్దాం, చెప్పి వాళ్ళని అయితే అడిగిదాం. మ్యాక్సిమం అన్నీ చూపించడానికే ట్రై చేస్తాను. వాళ్ళు కొంతమంది ఏంటంటే సిగ్గేసి కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్పకూడదని చెప్పరు. ఎలా ఉన్నా? బాగున్నావా? బాగుంది. గోదావరి అమ్మ చేపలు ఇవి. గోదావరి. ఈ టైగర్ రీల్ ఎలాగమ్మా కేజీ? ఇవి ఎంత పోగు? 300 పోగే. ఇయ్యమ్మా 900. ఇయ్యమ్మ దొందులు. ఈ కట్టుబరుగులు ఈ దొందులే. కట్టుబరుగులు ఎంత? 150 కట్టవే, 200 కట్టవే. ఓకే. ఇసు దొందులు ఇవి 100 రూపాయలు. పీతలు ఎంతమ్మా? 200 వేస్తావా? ఓకే.
గోదావరి సముద్రం గోదావరినా మొత్తం అన్ని సముద్రం అనే. ఓకే. ఏంటమ్మా చేపలు? సొరలా ఎంతమ్మా? 200. రొయ్యలమ్మా ఇవి ఎంతమ్మా? ఏంటి చేపలు? పనసకొరకలో 150 రూపాయలు చెప్తున్నావు. 100కి ఎత్తావమ్మా? అయ్యమ్మా 200, 150 ఎత్తావు. ఇయ్యమ్మా ఓకే. బతికింది బాబా చేప ఇది. ఈ చేప ఏంటమ్మా ఇది? పండుగప్ప. ఎంతమ్మది? 150 రూపాయలు. బతికింది చేప ఇదే కదా. ఈ ఎంతమ్మా? 200. ఫైనల్ ఎంతకి ఎత్తావు ఇది? 200. అన్ని బతికినాయే. 200. ఎంత? 300. అమ్మ చేపలు ఏంటమ్మా? ఇవి గోదావరియా? అన్ని గోదావరియేనా? అన్ని గోదావరమ్మా? అన్ని. ఇవి ఎంతమ్మా? సొరలో ఎలాగమ్మా రేట్లు? 400-500 సొరలో. 4 సొరలో 500కి ఇస్తున్నావు. చీపే. అది పండుగప్ప 500. ఈ కొయ్యంగమ్మా 250. మెత్త ఇయ్యమ్మా మెత్తలు కదా 200. ఇయ్యమ్మా 350. ఈ కొయ్యంగులు ఎలాగమ్మా? 3-500 కొయ్యంగులమ్మా. ఈ తుల్లమ్మా ఈ 350. ఈ కొయ్యంగులు పెద్దయమ్మా జత 800. ఇయ్యమ్మా ఇయ్యమ్మా జత 1500. ఇయ్యమ్మా పండుగప్పలు జత కొడితే వస్తుందండి. అమ్మ చెప్పా అమ్మ చెప్తా అమ్మ చెప్పమ్మా. ఏంటి గోదావరి చేపలమ్మా? గోదావరి. ఎంత ఎంతమ్మా చేపలు? ఇవి జత 500. కొయ్యంగుల. ఈ రొయ్యలమ్మా 100 రూపాయలు. సొరలమ్మా జత 500. ఈ కొయ్యంగ ఎంతమ్మా? ఇది 800. ఈ 3 ఎంతమ్మా కొయ్యంగులు? 3000. తులిపరిగలమ్మా జత 400. ఇవి ఇది ఒకటి 400. ఈ అమ్మా 400-300. అంటే నువ్వు అలా నేను సింపుల్ గా అడుగుతాను, సింపుల్ గా చెప్పాను. గోదావరి కదమ్మా చేపలు? అన్ని ఎట్లు ఈ ఎంతమ్మా చేపలు? ఈ కొయ్యంలో కట్టిపరిగలు. ఈ 200. ఈ 100 రూపాయలు. పోగొచ్చు 100 రూపాయలు. మరి ఇది రెండు పోగులు 100 రూపాయలు. ఈ అమ్మ తుళ్ళు నాగిలంకాయ కదమ్మా. ఎంతమ్మా? 200. ఇయ్యమ్మా కొయ్యంగులో 400 కొయ్యంగులు. ఇయ్యమ్మా 800. ఈ పండుగప్పుడు 3-1500. సొరలమ్మా జత 600. ఆర్చిన పరిగలు ఎలాగమ్మా? డజన్ 1200 అయ్యే. అవి పెద్ద 300 అయ్యే. ఓకే. పోగొచ్చు 300. ఓకే. అనయ్య ఈ పీతలు ఎలాగా చెప్పానయ్యా? పీతలు ఎంత అన్నయ్యా? 400 పీతలు అయ్యే. ఈ పెద్ద బాగానే పీతలే 1000 రూపాయలు. ఈ పీతలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 3, 6, 7 పీతలు. 7 పీతలు 1000 రూపాయలు చెప్తున్నావు. ఫైనల్ ఎంతకి ఇస్తాయి? 850కి ఇస్తావు. అంటే ఇవి గుడ్డు పీతలు 800. ఇవి అంతే కదా మొత్తం. అలాగే చాలా దూరం వెళ్ళి అయితే సంతలు అయితే తీస్తున్నానండి. మీరు అందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. ఏజెన్సీ వీడియోలు కూడా అన్నీ కూడా
మీకు పెడతాను. ఏజెన్సీ సంతలన్నీ కూడా పెడతాను. బాబాయ్ ఎలా బాబాయ్ చేపలు ఇవి చెప్పమంటావా? చెప్పు. ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం. నువ్వు జనాలకి అమ్మీదే చెప్పాలి. జనాలకి అమ్మీదే 400. ఇచ్చి రేటు చెప్పాలి అంతే. అంటే ఇప్పుడు 600 చెప్తావు కానీ 400 చెప్తావు. బొచ్చుపరికి బొచ్చుపరికి సెలవత్ అయితే 300. ఇది బాబాయ్ అదంత ఇది అంతే. ఇవి బాబాయ్ ఇవి ఎంత? జత 300. జత 300. ఈ జత 300 బాబాయ్. జత వచ్చి 300. ఇది చేపలు ఏంటని సముద్రం అన్ని సముద్రం. కిలో వచ్చి 700. ఇది 400. కిలో వచ్చిన ఈ చేప వచ్చి ఇప్పుడు ఎంత? 1200. కేజీన్నర వస్తుంది. ఇదనయ్య 700. ఇదనయ్య ఇది 500. సొరలనయ్య 300. ఇది ఎంత? 10 కేజీల దాకా ఉంటుంది. దీనికి పెద్దదైతే 700 కేజీ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఎంతకి ఎత్తున్నా? ఇది అయితే 200. 200. ఇయ్యి ఎంత? ఇది కోగు 150. ఈ చేప ఎంత? వంజిరు ఎంత? ఎంత? 150 రూపాయలు. ఇవన్నీ ఇది 200. 200. ఏంటి చేపలు? ఇది మట్ల సముద్ర కొరమ అంటారు. సముద్రం కొరమేన ఎంత? 200. 200. ఇది 150. ఓకే అండి. చెప్పు. 300. పీతలు 600కి ఇచ్చి ఒకటి ఇయ్యే ఒకసారి ఓపెన్ చేస్తుంది. అదేలే ఎంత బాబు ఇయ్యి? అడుగుతున్నారా? ఇయ్యే చాలా ఉన్న పీతలు 200. చాలా ఉన్న పీతలు. అవును. పెద్ద పీతలు ఓన్లీ చూసి ఆ 9కి ఎంతో కొంతకి ఇచ్చి. తమ్ముడు చేపలేండి. తమ్ముడు చేపలేంటి? గోదావరి సముద్రమే? సముద్రం చేపలు. చేపలేండి తమ్ముడు? కోనపసులు ఎంత అయ్యి? 500. ఈ తమ్ముడు 150. ఈ మాతది ఎంత తమ్ముడు? 600. ఇవి ఎంత? 150. ఇది కోన ఎంత? 200. ఈ సందువలు 500. ఇవన్నంతేనా? ఎన్నంతే. ఇవి గొరకలు 150. ఈ సందువలు ఎంత? 600. అనే చెప్పు. ఏంటి చేపలు? ఏంటి చేపలు అని? గోదావరి సముద్రమయ్యా? కాలవే. మొత్తం అన్ని కాలవయ్య. ఓకే చెప్పు. కట్టుబరుగులు ఏమో పండుగ ఎంతనయ్యా? కట్టుబరుగులు 150 చెప్తున్నాం. 100కి ఎత్తావే? ఓకే. ఈ పండుగలనయ్యా? ఈ పండుగలో జతన 500 చెప్తున్నాం. 400కి ఎత్తాం. జత 500 చెప్పి 400కి ఎత్తున్నాం. ఓకే అన్నయ్య. అయ్యనయ్యా? 300 చెప్తున్నారు. 200కి ఎత్తాం. 200కి ఎత్తాం. అయ్యనయ్యా? 300 చెప్తున్నారు. 200కి ఎత్తాం. 200 బాగానే ఉన్నాయి. ఈ 250 చెప్తున్నాం. 150కి ఎత్తాం. ఓకే అన్నయ్య. బాగున్నాయి. చాలా తక్కువగా ఉన్నాయన్నయ్య. ఇవన్నయ్య? ఈ 350 చెప్తున్నాం. రీలు 200 250కి ఎత్తాం. ఓకే అన్నయ్య. బాగున్నాయి. చాలా తక్కువగా ఉన్నాయి రైలు. ఇవన్నీ కూడా కాలువ చేపలు. తమ్ముడు ఎలాగా చేపలు కట్ చేసినందుకు? చేపకి 20 రూపాయలు. చిన్నకాయ అయితే 10 రూపాయలు. కొయ్యంగ్ అయితే 10 రూపాయలు. ఇవి అయితే కొయ్యంగ్ బతుకుంది అండి తమ్ముడు? కొయ్యంగ్ బతుకుంది. బతుకుంది చేప.
అది ఇంకా బతుకున్నాయి ఊళ్ళు అక్కడ ఉన్నాయి. ఆ చివర అక్కడ ఉన్నాయి, బతుకున్నాయి ఉన్నాయి అక్కడ. అలా ఫ్రెష్గా ఉన్నా తీసుకుని బాగుంటుంది. పొండకప్ప 2 కలిపి 600. అందుకే ఇప్పుడు తీస్తున్నాను. ఏంటి ముక్క గుమ్మడి మాగ వాట వచ్చి 250 రూపాయలు. గుడ్ ఎగరేలు మొత్తం 150 రూపాయలు. ఇది ఏంటనయ్యా? ఎంతనయ్యా? 250 రూపాయలు. అనయా చేప ఎలాగనే అది? అదే నువ్వు వేసింది చెప్పు. లాస్ వ్యాపారమా చెప్పు. 2 కేజీలు చేప 250 రూపాయలు అంటే కార్తీక మాసం వల్ల. ఓకే 500 ఎలాగ అమ్ముతాడు. అన్నం తీసాను. ఈ చేప అనయా? ఈ చేప ఎంతనయ్యా? 700. ఎన్ని కేజీలు ఉంటుందండి ఇది? 3 కేజీలు వస్తుంది. 700. ఇది అదంతే. ఓకే ఇవి మనయేనా? ఎలాగా? ఒకటి 250 రూపాయలు. ఇవి సిలవతులు 100. ఇది సిలవతే వచ్చేది. వచ్చేంత 500. యూట్యూబ్ అండి. యూట్యూబ్ అందరూ సంతకొచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు. చేపలు ఏంటి? గోదావరియా సముద్రమయా ఏంటి? అన్ని సముద్రం చేపలేనా? పీతలు ఎంతమ్మా? 200 ఎత్తమ్మా పీతలు. ఈ రైలు చాలా పెద్ద రైలు. ఏంటమ్మా ఈ రైలు? సముద్రమయా రైలు ఏంటి? గాజురయ్యా ఎంతమ్మా ఇప్పుడు? 4 200 ఎత్తావు. ఇయ్యమ్మా ఎంత? ఎంతమ్మా ఇప్పుడు చేపలు? 200 ఎత్తావు. ఇవి ఎంత అన్నమా? 200 అండి. ఏంటమ్మా ఇవి? పనసకూరలు. ఇయ్యమ్మా ఎంతమ్మా? 100 రూపాయలు. ఇయ్యమ్మా 150 రూపాయలు. ఇయ్యమ్మా ఈ 150. ఇయ్యమ్మా సందువాలు 400. ఇయ్యో జత ఇవన్నీ 400. కొయ్యంగులమ్మా జత 500. ఈ మాత ఎంతమ్మా? ఇది మాత 500 ఎత్తావు. ఇది ఇది 100. ఇది 100 రూపాయలు. సొరలు ఎంతమ్మా? 250. ఈ రైలమ్మా 200 ఎత్తావే. ఓకే అమ్మా ఆయన 9 ఎండి చేపలు. చెరువియా? చెరువియా? చెరువి. ఓకే శిలవతులు రూపచంద్ర 9 శిలవతులు 200. మొత్తం ఒకటి వచ్చి 200. ఫీజు వచ్చేసి 150 రూపాయలకి 150 రూపాయలకి ఫైనల్ వేస్తామే. ఇవి అంతే కదా? అంతే. ఈ తమ్ముడు చాలా పెద్దగా ఉన్న చేపలు ఎంత తమ్ముడు? ఇవి వచ్చేసి 600 పడుతుంది. 600 ఫైనల్. ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు? 3 కేజీలన్నర వస్తుంది. ఇది కూడా అంతే కదా? సేమ్ అంతే. రూప్స్ ఉందా? ఇవి అంతే 150 పడుతుంది ఫైనల్. ఓకే తమ్ముడు. ఎంత మీ చేప చూసారా? జనం ఎంతమంది ఉన్నారో లైన్ గాని సంతలోని
ఇంకా కార్తీక మాసంలో ఎలాగున్నారు, మామూలు ఎప్పుడైతే ఎలా ఉంటారో చూడండి. లక్కవరం సంత అయితే చాలా బాగుందండి. ఫిష్ మార్కెట్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. లక్కవరం సంత అయితే చూడండి చాలా ఎక్సలెంట్ మాట, చాలా బాగున్నాయి. రేట్లు అవి కూడా బాగున్నాయి, అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి. చేపలు కూడా గోదావరి అన్ని కూడా. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేప చూడండి, ఇక్కడే చేప చూడండి చాలా ఫ్రెష్ గా ఉంది. చేప 600 చెప్తున్నాడు. 3 కేజీల చేప 600 అయితే వస్తుంది. సంత అయితే సూపర్ ఉంది. ఇది లక్కవరం సంత. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను ఈ సంత. అంటే ఇంకా ఇప్పుడైతే కుదిరింది మాట. అంటే బాగా లాంగ్ కదా, మాకు అయితే 50 కిలోమీటర్లు అలా వస్తుంది డిస్టెన్స్. అందుకని దేనికైతే టైం అయితే సరిపోదని చాలా 2 సార్లు మిస్ అయింది. ఇప్పుడైతే ఇంకా కార్తీక మాసంలో అయితే పడింది మాట. కార్తీక మాసంలోనే ఇంత జనం ఉన్నారు. ఉత్తప్పుడైతే ఇంకెలా ఉంటుందో సంత చూడండి. ఇది లక్కవరం సంత. ఒకసారి ఇంక ఫిష్ మార్కెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సంత అంతా కూడా చూపించేస్తాను చూడండి. ఇప్పుడైతే ఒకసారి సంత అయితే చూసేయండి. సంత ఒకసారి చూసేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా డ్రై పీస్ ఉంది. డ్రై పీస్ అయ్యి మళ్ళీ అడుగుతాను. డ్రై పీస్ అయ్యి కూడా చూపిస్తాను. అలాగే కూరగాయలు ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా రేట్లు అయ్యి అడిగి చెప్తాను. ఒకసారి అయితే సంత అయితే చూసేయండి మళ్ళీ ఒకసారి మీరు అందరూ కూడా. సంత అయితే బాగుంది కదా, ఇప్పుడు బాగా కనపడుతుంది సంత ఇందాకడికంటే. అందుకని మళ్ళీ ఒకసారి చూపించేద్దాం సంత కళ్ళ నుంచి కడకని. సంత అయితే తీస్తున్నాను చూడండి. సెంటర్ దాకా వెళ్దాం. సెంటర్ దాకా వెళ్ళి మళ్ళీ డ్రై పీస్ అయ్యి తీద్దాం మళ్ళీ వచ్చి. ఇదైతే సంత అయితే చూసేయండి. ఇక్కడ నుంచి అయితే బాగుంది. అంటే కొంచెం సందలు పెడుతుంది కదా, అందువల్ల కొంచెం బాగా అయితే కనపడుతుంది అనమాట. సెంటర్ ఒకసారి చూసేసి అప్పుడు మళ్ళీ మనం సంతలోకి వచ్చి అన్నీ కూడా తీద్దాం. బాగుందండి సంత. ఇది లక్కవరం సంత నాకు బాగా నచ్చింది. మీకు ఎలాగుందో కానీ నాకైతే బాగా నచ్చింది ఇక్కడ సంత. చాలా సేల్స్ అవుతున్నాయండి బాగా. ప్రతిదీ కూడా అమ్ముడవుతుంది ఇక్కడ. జనాభా ఎక్కువ అనుకోండి లక్కవరం బాగానే. సంత అయితే చాలా పెద్ద సంత ఇది. సెంటర్ చూడండి సరదాగా భలే ఉంది. నాకైతే సంతలో తిరగడం అంటే చాలా ఇష్టం. నాకు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ప్రతిదీ తిరుగుతాను. నాకు బాగా ఇష్టం అన్నమాట సంతలో తిరగడం. అందుకని సంతలు తీయడానికి కారణం కూడా అదే. సంతలు అయితే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. నాకులాగా ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి. నాకు ఇంకా ఏజెన్సీ సంతలు అయితే బాగా ఇష్టం అండి. అవి కూడా నేను చూపిస్తాను. పొగాకు అంతలా కొట్టినారా? బాగా ఫేమస్ అండి బాబాయ్ పొగాకు. మనమైతే డ్రై పీస్కి అయితే వచ్చాము. ఇప్పుడు అయితే డ్రై పీస్ మార్కెట్ అయితే చూద్దాం. డ్రై పీస్ ఎలాగుంటాయి ఏంటనేది రేట్లు అయ్యింది కూడా చూపిస్తాను. ఇప్పుడు అన్ని ప్రతిదీ రేట్లు అడిగి వెళ్దాం. బాగుందమ్మయ్యి కొమ్మరే బాగుంది. ఎలాగా? గుది 150. ఈ 150. ఇవి కూడా 150 బాబాయ్. మన చిన్నప్పుడు చూసుకోండి డ్రింక్లు. ఇప్పుడు మళ్ళీ కనపడుతున్నాయి చూడండి డ్రింక్లు. బాబాయ్ ఏంటి డ్రింక్లు? ఆరెంజ్ లెమన్. ఎలాగా రేట్లు? 30-20 గ్లాస్ వచ్చా. ఓకే. ఆరెంజ్ లెమన్. ఇది ఆరెంజ్, ఇది లెమన్. ఇది లెమన్. ఈ కలర్ వేసి ఇప్పుడు ఈ పళ్ళు పిండుతామే. ఓకే ఓకే అండి. ఇగో అమ్మా ఎలాగా చికెన్ ఎలాగా? 200. ఫారం అయితే 200. బ్రాయిలర్ అయితే 240. ఓకే అమ్మా. జనాలా? ఇప్పుడు అమ్మా చేపలు ఎలాగివి? ఏంటమ్మా చేపలు ఇవి? గోదావరియేనా? ఓకే. ఎంతమ్మా ఇవి? 150 రూపాయలు. అంటే 2 కలిపి 50 రూపాయలే పోగే? 2. ఓకే. ఇయ్యమ్మా మెత్తలు ఎంత? 100కమ్మా. ఇయ్యమ్మా ఇలా 150 రూపాయలు. ఈ 50 అమ్మా. ఇవి ఎంతేనమ్మా? ఇవి 100 రూపాయలే. రేలు ఇయ్యమ్మా 150 రూపాయలు. ఏంటమ్మా ఇవి? వంజురు. ఎంతమ్మా ఇవి? 300. ఇవమ్మా 200. సావిడేలు గుదొచ్చి 200. ఓకే.
బాబా చెప్తావా యూట్యూబ్ లోకి? బాబాయ్ పచ్చిమిరపకాయలు ఎలాగా? పచ్చిమిరపకాయలు కేజీ చెప్పాడు. కేజీ 60 పచ్చిమిరపకాయలు. ఇవి గోంగూర 20, తోటకూర 20, పాలకూర 20, మెంతికూర 20, చింతకాయలు కేజీ 30, ఇది ఆనపకాయ 30 రూపాయలు, టమాటాలు 50, క్యాబేజీ 50, కొత్తిమీర 20 రూపాయలు, మామిడికాయ దోసకాయ 20, దొండకాయలు ఎలాగా 40 రూపాయలు, క్యారెట్ క్యాబేజీ బీట్రూట్ 60, కాకరకాయలు కీరదోస 45, బెండకాయలు 40, చిక్కుడుకాయలు 90, బీరకాయ 50, వంకాయ 60. ఇది ఏంటి తమ్ముడు? కాకరకాయ ఎంత? 90 రూపాయలు. ఉల్లిపాయలు 50, బంగాళదుంప అల్లం 70. ఎంత కేసు ఇప్పుడు అయ్యి? ఎంత కేసు? 200. అవి ఎలాగా అవుతాయి? అవి అంతే. ఇవమ్మా 200. ఇవి అంతేనా? 200. ఇవి 100 రూపాయలు. ఇవి 50 రూపాయలు. ఓకే అండి. ఒకసారి చెప్పమ్మా రేట్లు. ఇవి 4 పోగులు 100. ఇప్పుడు ఈ పోగు ఎంత? ఇదైతే 200. ఈ రైలు ఈ మొత్తం 8 పోగులు 200. ఇవి మొత్తం 4 పోగులు 100, 4 పోగులు 100. ఓకే. ఇవమ్మా సాబడీలు జూత 160 రూపాయలే. 120 జత 120. ఇవి జత 150. ఓకే. ఇవి 120 రూపాయలు. ఇలాగా ఈ పోగులు మొత్తం 110 రూపాయలు. సాబడీలమ్మా సాగడి వచ్చి 150 రూపాయలు. ఇంకా అయ్యి అంతేనా? రేపటి ఎలాగా? 3 పోగులు అంతా. మెత్తల్లో 100 రూపాయలు. ఇది ఒకటి 50 రూపాయలా? సంతల్లో అయితే లక్కవరం సంత అయితే చాలా బాగుందండి. ఇప్పుడు కార్తీక మాసంలోనే ఎలాగ ఉందంటే ఊటోపులు అయితే చాలా బాగుంటుంది అన్నమాట సంత. అన్న బెల్లం ఎలా కేజీ? 55, 60. ఇది ఎలాగా బెల్లం? కేజీ 120. మీకు 100 రూపాయలు. పాత బెల్లం ఇదే 100 రూపాయలే. ఇది 55 రూపాయలు బెల్లం. అది 60 రూపాయలు అన్నది. ఇది కడది 60 రూపాయల. చెరుకు బెల్లం అనేది పొగ తగిలింది. బాబాయ్ చింతపండు బాబాయ్ కిలో 120 రూపాయలే. కిలో 120. బాబాయ్ ఎలాగా వేరుశనక్కాయలు? 50 రూపాయలండి. 50 రూపాయలు. ఓకే. చింతకాయలు పోగు ఎంత బాబాయ్? చింతకాయలు 20. ఎంతకి ఎత్తావు? 20కి ఎత్తావు. బెండకాయలు 20. 20 రూపాయలు. అన్నయ్య ప్లస్కి ఎలాగా? 100. ఇప్పుడు ఎలాగ చెప్పి 300. 300. ఇవి
600. ఏంటి కమలాలు ఇవి? కమలాలు 600. యాపిల్ 600. ఈ కమలాలు 600. బాబాయ్ ఒకసారి ఏమన్నా చెప్తావా? పొగాకు ఎలా ఉన్నాయా? కేజీ 600 పొగాకు. 600 ఒకటి 1200 ఒకటి 2 రకాలే. ఓకే. ఇవి ఎలాగా? పావుకిలో 30 రూపాయలు. టీ పొడి పావుకిలో 85. ఇంకా చిన్నవి ఉన్నాయి 35. ఓకే. కారం జీలకర్ర 50 గ్రాములు 20 రూపాయలు. 50 గ్రాములు 20 రూపాయలే. బాగున్నాయి అన్ని కూడా. గసగసాలు ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయా? కారం బాబాయ్ 100 గ్రాములు 40. ఏంటిది తెల్లపిండా? ఓకే. ఎలా తెల్లపిండి? 60 రూపాయలు కేజీ. 60 రూపాయలు. బాబా కేజీ ఎలాగా? బెల్లం 55 రూపాయలు. చెరుకు పాకం 100 రూపాయలు. పాత బెల్లం 150. 110. ఇది పొడి 60. సంతకు వచ్చారా తమ్ముళ్ళు? ఏం చూస్తున్నారమ్మా? ఏం చూస్తున్నారు? నువ్వు 7th. నువ్వురా తమ్ముడు? 5th క్లాస్. ఓకే. లక్కవరం సంత అయితే సూపర్ ఉందండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది లక్కవరం సంత. సూపర్. నాకైతే బాగా నచ్చింది. రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది. రమణ డైరెక్ట్ గా రమణ వీడియోస్ అని కొట్టడమే. స్పేస్ అక్కర్లేదు. పాకం చిక్కగా ఉంది. బాగుంది. అలా ఉంటే బాగుంటది. నిలవ ఉంటది. పాకం చిక్కగా ఉంటే నిలవ ఉంటది కూడా. లేత పాకం అయితే అన్నీ పోతుంది. చిక్కగా ఉండటం వల్ల బాగుంటది. నీకు టేస్ట్ కూడా చిక్కగా ఉంటేనే బాగుంటది. క్వాలిటీ బాగుంది. మీరు ఒల్లూరులో షాప్ ఉంది. వెంకటలక్ష్మి స్వీట్ షాప్. బాగుంది. క్వాలిటీ సూపర్ ఉంది. ఎక్సలెంట్. బాబాయ్ అలాగే ఇవి ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు. ఇవన్నీ కూడానే అన్ని కూడా 50 రూపాయలు. ఇది మిల్ మేకర్ పావు కేజీ 50 రూపాయలు. పావు కేజీ 50. ఈ మిర్చిలు ఎంత బాబాయ్? ఏదైనా పావు కేజీ 50. మొత్తం ఈ మిర్చిలు అన్ని కూడా పావు కేజీ 50 రూపాయలు. ఓకే. ఇదెంత? ఇది కూడా అంతేనా? ఓకే. జిలాబీ ఎలాగండి? కేజీ 200 జిలాబీ. కోకోడి కేజీ రేట్ కూడా 200. అన్నయ్య
ఎలాగనే రేట్లు ఇవి? ఓకే తమ్ముడు, ఏ ఊరు మీది? ఏ ఊరు? ఇక్కడేనా? 5లోనే మీది? యూట్యూబ్ లో వస్తుంది బాబాయ్. బాబాయ్ ఎలాగా రేట్లు ఇవి బాబాయ్? 80 రూపాయలు అలాగ అమ్ముతావు ఇవన్నీ? ఈ రేట్ ఎక్కువ ఎలాగా? 150, 130కి అలాగ ఇస్తావా చెప్పు? అవి కూడా అంతే. ఆ బెల్ట్ చెప్పులు 100కి ఇస్తావా? ఏ సైజ్ అది పిల్లలకి? 11. అంటే వయసు ఎంత వయసు? 6-7 సంవత్సరాలు. ఎంత బాబాయ్ ఇప్పుడు అయ్యి? బాబాయ్ ఎలాగా పొత్తులు ఇవి? ఈ 3 50 రూపాయలే? మామూలు పొత్తులే కదా? ఒకటి 20 రూపాయలే? ఓకే. బాబాయ్ కేజీ మాసం ఎంత బాబాయ్? కేజీ మాసం ఎంత? 700. కేజీ మాసం 700 మేక. ఈ బాబాయ్ తలకాయ? 400. కాళ్ళు? 300. ఓకే బాబా. ఒకసారి చెప్పు తమ్ముడు, ఎలాగ తమ్ముడు? ఇది 450, ఇది 500. ఓకే ఓకే ఓకే. బ్రదర్ తేగలు ఎలాగా? కట్ట వచ్చి 20 రూపాయలా? కట్ట వచ్చి 20 రూపాయలు. ఎన్ని? 1, 4, 6 ఉన్నాయా? 6. కమలాలో? కేజీ 30. కేజీకి ఎంత అవుతున్నాయి? ఇయా ఎన్ని కేజీయా? ఎంత కేజీ? కేజీ 50 రూపాయలు. పూలే కదా, మంచిదే కదా. రమణ వీడియోస్ అని కూడా వెళ్తాడు. రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది. అంట్లు ఎలా తమ్ముడు? 130 రూపాయలే అంట్లు ఏనా? ఓకే అండి. ఈ కట్ట వచ్చి పచ్చిమిరకాయ 30 రూపాయలు అంట. వంగ 30 రూపాయలు. ఇవన్నీ కూడా 30 రూపాయలు అంట. టమాటా 30 రూపాయలు. ఈ 30, ఈ 30. పూల మొక్కలు ఇవన్నీ 30 రూపాయలే కట్టొచ్చు. బాబాయ్ ఏంటి మొక్కలు ఎలాగా రేట్లు? ఎంత ఎంత అది రేటు చెప్పు? 100కు 3. ఇవన్నీ 100కు 3. ఎన్ని ఉంటాయి? ఈ 3 కట్టలు 50 రూపాయలు. ఏంటి వంగ? ఏంటి ఎరుపులా తెరుపులా బాబాయ్? ఎరుపుకాయలు. అండి లక్కవరం సంత అయితే బాగుందండి. ఫిష్ మార్కెట్ కానీ మొత్తం ప్రతిదీ కూడా బాగుందండి. లక్కవరం సంత చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లక్కవరం సంత మంగళవారం ఈ సంత వచ్చి మధ్యాహ్నం నుంచి అయితే సాయంత్రం వరకు ఉంటది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సంత అయిపోతుంది. 5 అవుతుందండి. ఇంకా కానీ సంత ఇంకా బోల్డ్ ఉందండి. ఇవి కూడా అన్ని బాగానే అమ్ముతున్నాయి. తమ్ముళ్ళు సంతగా మీరు ప్రతి వారం వస్తారా? సంత తిరగాలి. సంత అనేది అందరికి అలవాటు అవ్వాలి, ప్రతి ఒక్కరికి. చేపలు అంటున్నావు ఏం చెప్పు? సంత అనేది ప్రతి వారం కూడా తిరుగుతారే? ఓకే. ఏం చదువుతున్నారు తమ్ముడు? డిగ్రీ కంప్లీట్. ఓకే తమ్ముడు. నువ్వు తమ్ముడు? బీటెక్ కంప్లీట్. నీకు తమ్ముడు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. మీది ఇక్కడేనా? ఓకే ఓకే.
సచివాలయం తీసాం కదండి, అదైతే సంత దగ్గర ఇల్లు అయింది. ఆయనే సొంతంగా కట్టించారంట. అంటే 2 సచివాలయాలు ఉన్నాయి. లక్కవరం పెద్దదండి. ఇంకో సచివాలయం ఇక్కడ ఉందన్నమాట. ఆ ఇంటికి అలానే సచివాలయం కట్టించాడంట నేను. పకోడీ షాపులు, పకోడీ, జిలేబీ పకోడీ మాత్రం షాపులు అయితే మాత్రం అసలు ఖాళీ లేదండి. మిర్చి రేట్ అయ్యి వాళ్ళ 2 షాపులు ఉన్నాయి. 2 కూడా బాగా అమ్ముతున్నమాట ఇక్కడ లక్కవరంలోనే. చాలా పెద్ద సంత అండి ఇది. సంత అయితే లక్కవరం సంత చాలా పెద్ద సంత. మాసంలోనే ఇంత జనం ఉన్నారంటే మామూలు ఎప్పుడైతే మామూలుగా అయితే ఉండదు. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి సంవత్సరం పోయిన తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ తీస్తానండి ఈ సంత. మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ అండి. చేపల మార్కెట్ మొత్తం చాలా ఉన్నాయి. చేపల మార్కెట్ అయితే అండి. రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్. ఓకే, పాపని తీసుకొచ్చారా? ఏ ఊరు నుంచి వచ్చారండి? ఏ ఊరండి? గూడపల్లి. ఓకే అండి, గూడపల్లి నుంచి అయితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 4 కిలోమీటర్ల నుంచి సంతకు వచ్చారు. గ్రేట్ అండి మీరు. ఓకే అండి. వచ్చారు. ఓకే, పాప కూడా సంత అలవాటు అవుతుంది. అలవాటు అవ్వాలండి. అలాగే అందరికీ కూడా సంతలు అనేది అలవాటు అవ్వాలి. ఓకే అండి, మా సబ్స్క్రైబర్ అండి మీరు. ఓకే అండి, ఓకే. ఎలా బాబాయ్? ఒకసారి చెప్ప. కత్తిపేట అలాగే 170 రూపాయలు కత్తిపేట అయ్యో ఒకటి. ఈ కొడవల్లో 50 రూపాయలు. ఇవన్నీ ఇది 70 రూపాయలు. ఇది 100 రూపాయలు. ఇవి ఈ కత్తులు 180. ఇవి ఈ 400. ఇవి ఇది 30, ఇది 40. ఇవి ఇదెంత? 170 రూపాయలు. ఆ చెక్కలు అయ్యి ఆ చెక్కలు అవి 30. ఆ కత్తి అంతా పెద్ద కత్తి నీది కాళ్ళుది 550. ఓకే. తవ్వ ఎంత? తవ్వ 40 రూపాయలు. ఇవి 60 రూపాయలు. గిన్నెలు ఇవి చల్లదే. ఇవి ఎంతవి? ఎంత? 40 రూపాయలు. బాబాయ్ దగ్గర చూడండి, పొగాకు బాబాయ్ సేల్స్ ఎక్కువ ఇక్కడ. బాబాయ్ పొగాకు ఎలాగా? కేజీ 1000. ఓ క్వాలిటీ. ఇంకో క్వాలిటీ అయితే 500. ఏది 1000? ఏది 500? ఇది 1000 రూపాయలు. అది 1000 రూపాయలు. ఇది 500. ఇది 500. ఓకే. బాబా దగ్గర పొగాకు అయితే అసలు ఖాళీ లేదండి. ఇందాక తీసాను కదా, బ్యాక్ సైడ్ నుంచి తీసాను. ఎందుకంటే జనం అసలు ఖాళీ లేదు చెప్పడానికి. తనేమో ఇంకా బిజీగా ఉన్నాడు బాగానని ఇందాక తీయలేదు. మరి ఇప్పుడు చేస్తున్నాను. పొగాకు చూడండి ఎంత సేల్స్ అవుతుంది ఇక్కడ. అసలు ఖాళీ లేదు అన్నమాట. అందరూ అసలు ఖాళీ లేదు. స్టార్టింగ్ నుంచి కూడా పొగాకు అయితే ఫుల్గా అయితే అమ్ముతున్నారు బాబాయ్.